ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాన్ ముప్పు తప్పింది. ఇండోనేషియా దగ్గర తీరం దాటి బలహీనపడింది సెన్యార్ తుఫాన్. నైరుతి బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు తీరంలో ఏర్పడే వాయుగుండం ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు ఏపీ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో అధికంగా ప్రభావం చూపనుంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాన్ ముప్పు తప్పింది. ఇండోనేషియా దగ్గర తీరం దాటి బలహీనపడింది సెన్యార్ తుఫాన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, సెన్యార్ తుఫాన్ ప్రస్తుతం ఇండోనేషియా భూ ఉపరితలంపైకి చేరుకుని క్రమేపీ బలహీనపడుతోంది. ఇది ఎక్కడైతే సిస్టమ్ దక్షిణాండమానికి వస్తుందని అంచనా వేశారో ఆ అంచనా విరుద్ధంగా అది ఇండోనేషియా వైపు మరలిపోయింది. ఈ కారణంగా తుఫాన్ భారత ఉపరితలం పైన కానీ లేకపోతే ఉపఖండం పైన ఎక్కడ ఉండే అవకాశం లేదు. ఇక ఎక్కడైతే శ్రీలంక దగ్గర ఏర్పడిన ఒక తీవ్ర అల్పపీడనం అది ఈ రోజు రాత్రి నుంచి రేపటి మధ్యాహ్నం లోపు వాయుగుండంగా మారుతుంది. అది వాయుగుండంగా మారి తమిళనాడు వైపు పయనిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. పుదుచ్చేరికి తమిళనాడుకు మధ్య అది తీరాన్ని దాటుతుంది. ఆ తీరాన్ని దాటే సమయంలో దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఉన్న తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లా పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. మరోవైపు వాయుగుండ ప్రాంతం నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం మొత్తం కూడా ఒక వర్షానికి సంబంధించిన బ్యాండ్స్ విస్తరించి ఉన్న కారణంగా కోస్తా అంతటా కూడా ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.